శాంతి. ఈరోజు 2/1/26 జనవరి 2వ తేదీ. అందరికీ, బ్రాహ్మణ పరివారం అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకెంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తూ మీ బ్రాహ్మణ జీవితం యొక్క పురుషార్థంలో ఇంకా ముందుకు వెళ్ళటానికి, బాబాతో మన బుద్ధియోగాన్ని జోడించటానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలని ఎంతో శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలి అనేటువంటి వీడియో కూడా తయారైంది. దాన్ని మీరందరూ కూడా చూడగలరు మరియు ఇతరులకు కూడా దాన్ని పంపించగలరు. మరి రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరు పరస్పరం చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి. ఎప్పుడు కూడా విభేదాల్లోకి రాకూడదు. మీరు పరస్పరం చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి. ఎప్పుడు కూడా విభేదాల్లోకి రాకూడదు. ఈరోజు ప్రశ్న: ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు తమ హృదయాన్ని ఏ విషయం ప్రశ్నించుకోవాలి? ప్రతి బ్రాహ్మణ బిడ్డ తనతో తాను ఏ విషయాన్ని ప్రశ్నించుకోవాలి? బాబా ముఖ్యంగా 5 విషయాల్ని చెప్పారు జవాబులో. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. 1, నేను ఈశ్వరుని హృదయంలో ఉన్నానా? నేను ఈశ్వరుని హృదయంలో ఉన్నానా? 2, నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? 3, బ్రాహ్మణుడనైన నేను ఈశ్వరీయ సర్వీస్లో ఇబ్బందులు కలిగించటం లేదు కదా? బ్రాహ్మణుడనైన నేను ఈశ్వరీయ సర్వీస్లో ఇబ్బందులు కలిగించటం లేదు కదా? 4, సదా క్షీరఖండం వలె ఉంటున్నానా? పరస్పరం ఏకాభిప్రాయం అంటే ఏకమతం ఉందా? నేను సదా క్షీరఖండం వలె ఉంటున్నానా? పరస్పరం ఏకాభిప్రాయం అంటే ఏకమతంలో ఉందా? 5, నేను సదా శ్రీమతాన్ని పాలన చేస్తున్నానా? సదా శ్రీమతాన్ని నేను పాలన చేస్తున్నానా? ఈ 5 విషయాలు ప్రతి బ్రాహ్మణ బిడ్డ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలని చెప్తున్నారు. మనం కూడా ఈరోజు ప్రశ్నించుకొని నిజంగా ఎంతవరకు ఈ విషయాలన్నింటినీ పాటిస్తున్నాము అనేటువంటిది చూద్దాము. ఈరోజు పాట: భోలానాథుని కంటే అతీతమైన వారు మరెవరు లేరు. భోలేనాథ్ సే నిరాలా కోయి ఔర్ నహీ. ఓం శాంతి. పిల్లలైన మీరు ఈశ్వరీయ సంప్రదాయాలు, ఇంతకుముందు ఆసురీ సంప్రదాయాలుగా ఉండేవారు. ఆసురీ సంప్రదాయాలకు భోలానాథుడు అని ఎవరినంటారో తెలియదు. శివుడు, శంకరుడు వేరువేరని కూడా తెలియదు. ఆ శంకరుడు దేవత, శివుడు తండ్రి, వారికేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయాలు అనగా ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు. వారు రావణుని ఆసురీ ఫ్యామిలీకి చెందినవారు. ఎంత తేడా ఉంది! ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఫ్యామిలీలో ఈశ్వరుని ద్వారా ఒకరి పట్ల ఒకరు ఆత్మిక ప్రేమతో ఎలా ఉండాలో నేర్చుకుంటున్నారు. బ్రాహ్మణ కులంలో పరస్పరంలో ఈ ఆత్మిక ప్రేమను ఇక్కడి నుండే నింపుకోవాలి. పూర్తి ప్రేమ లేకపోతే పూర్తి పదవి కూడా పొందరు. అక్కడ ఉండేది ఒకే ధర్మము, ఒకే రాజ్యము. పరస్పరం ఎలాంటి పోట్లాటలు జరగవు. ఇక్కడైతే రాజ్యమే లేదు. బ్రాహ్మణుల్లో కూడా దేహాభిమానం ఉన్న కారణంగా విభేదాల్లోకి వస్తారు. ఎందుకని విభేదాలు కలుగుతుంటాయి బ్రాహ్మణుల మధ్యలో? దేహాభిమానం. అలా విభేదాల్లోకి వచ్చేవారు శిక్షలు తిని తర్వాత పాస్ అవుతారు. తర్వాత అక్కడ ఒకే ధర్మంలో ఉంటారు కనుక అక్కడ శాంతి ఉంటుంది. ఇప్పుడు ఆ వైపున ఆసురీ సాంప్రదాయము లేక ఆసురీ ఫ్యామిలీ రకానికి చెందినవారు ఆసురీ ఫ్యామిలీ టైప్ అని అంటున్నారు. ఇక్కడ ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్కు చెందినవారు ఉన్నారు. భవిష్యత్తు కోసం దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. తండ్రి సర్వగుణ సంపన్నంగా చేస్తారు. అందరూ సర్వగుణ సంపన్నంగా తయారవ్వరు. ఎవరు శ్రీమతాన్ని అనుసరిస్తారో వారే విజయమాలలో పూసగా అవుతారు. అవ్వని వారు ప్రజల్లోకి వస్తారు. అక్కడ దైవీ గవర్నమెంట్ ఉంటుంది. 100% ప్యూరిటీ, పీస్, ప్రాస్పెరిటీ ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడే దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. కొందరు దైవీ గుణాలు మంచిగా ధారణ చేస్తారు, ఇతరులతో చేయిస్తారు.
ఈశ్వరీయ కులంలో కూడా పరస్పర ఆత్మిక స్నేహం అనేది దేహీ అభిమానిగా ఉన్నప్పుడే ఉంటుంది. అందువలన పురుషార్థం చేస్తూ ఉంటారు. చివర్లో కూడా అందరి స్థితి ఏకరసంగా ఒకే మాదిరిగా ఉండదు. తర్వాత శిక్షలు అనుభవించి పదవీ భ్రష్టులవుతారు, తక్కువ పదవిని పొందుతారు. ఉప్పు నీరుగా తయారైన కారణంగా అక్కడక్కడ ఈశ్వరీయ సర్వీస్లో కూడా విఘ్నాలు వేస్తూ ఉంటారు. దాని పర్యవసానంగా వారంత ఉన్నతి పదవిని పొందలేరు. ఒకవైపున క్షీరఖండంగా అయ్యే పురుషార్థం చేస్తారు, మరోవైపు మాయ ఉప్పు నీరుగా తయారు చేస్తుంది. ఈ కారణంగా సర్వీస్కు బదులు డిస్సర్వీస్ చేస్తారు. తండ్రి కూర్చొని మీరు ఈశ్వరీయ ఫ్యామిలీ అని అర్థం చేయిస్తున్నారు. ఈశ్వరునితో పాటు ఉంటున్నారు కూడా. కొందరు జతలో ఉంటారు, కొందరు వేర్వేరు గ్రామాల్లో ఉంటారు, కానీ కలిసి ఉన్నారు కదా. తండ్రి కూడా భారతదేశంలో వస్తారు. రచయిత రచనల ఆది మధ్య అంతాలను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇది ఎలాంటి సమయమో ప్రపంచానికి తెలియదు. పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీకు రచయిత అయిన తండ్రి వచ్చి మొత్తం సమాచారం వినిపించారు. హే సాలిగ్రామాలు, నన్ను స్మృతి చేయండి. ఇది శివబాబా తమ పిల్లలకు చెప్తారు. మీరు పావనంగా అవ్వాలనుకున్నారు కదా, పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భారతదేశాన్ని మళ్ళీ శివాలయంగా చేసేందుకే శివబాబా వస్తారు. రావణుడు వేశ్యాలయంగా చేశాడు. మేము పతితులమో వికారులమో అని స్వయమే పాడతారు. భారతదేశం సత్యుగంలో సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. నిర్వికారి దేవతలను వికారి మనుష్యులు పూజిస్తారు. తర్వాత నిర్వికారులే వికారులుగా అవుతారు. ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ్యులు నిర్వికారిగా ఉండేవారు. తర్వాత పూజారులు వికారిగా తయారయ్యారు. అప్పుడు హే పతిత పవన రండి, వచ్చి నిర్వికారిగా చేయండి అని పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇది మీ అంతిమ జన్మ, మీరు పవిత్రంగా తయారవ్వండి. ఒక్క నన్నే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధాన దేవతలుగా అవుతారు. తర్వాత చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ టైప్లోకి వస్తారు. ఈ సమయం ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్. తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు ఉంటారు. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీలో మీరు అంతిమ జన్మను గడుపుతారు. ఇందులో పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఖచ్చితంగా రాజ్య పాలన చేస్తుండేవారు. తర్వాత పూజారులుగా అయ్యారు. ఇది అర్థం చేయించాల్సి వచ్చింది కదా. భగవంతుడు తండ్రి, మనం వారి పిల్లలము కనుక ఫ్యామిలీ అయింది కదా. మీరే తల్లి తండ్రి, మేము మీ పిల్లలము అంటూ పాడతారు కూడా. మరి ఫ్యామిలీ అయ్యింది కదా. ఇప్పుడు తండ్రి నుండి అత్యధిక సుఖం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నిస్సందేహంగా మీరు మా ఫ్యామిలీకి చెందినవారు. కానీ డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖంలోకి వస్తారు. అప్పుడు పిలుస్తారు. ఈ సమయంలో మీరు యాక్యురేట్ ఫ్యామిలీ. తర్వాత మీకు 21 జన్మలకు వారసత్వం ఇస్తాను. ఈ వారసత్వం తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. దైవీ ఫ్యామిలీ సత్యత్రేత యుగాల వరకు నడుస్తుంది. తర్వాత రావణ రాజ్యం ఉండటం వలన మేము దైవీ ఫ్యామిలీ వారమని మర్చిపోతారు. వామ మార్గంలోకి వెళ్ళటం వలన ఆసురీ ఫ్యామిలీ వారిగా అయిపోతారు. 63 జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైనా అర్థం చేయించగలరు. వాస్తవానికి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. సత్యుగానికి ముందు ఉండేది కలియుగము. సంగమంలో మిమ్మలను మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మధ్యలో ఉన్నది ఈ సంగమము. మిమ్మలను బ్రాహ్మణ ధర్మం నుండి తర్వాత దైవీ ధర్మంలోకి తీసుకువస్తారు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యం ఎలా పొందారో అర్థం చేయించబడుతుంది. దీనికంటే ముందు ఆసురి రాజ్యం ఉండేది. తర్వాత దైవీ రాజ్యంగా ఎప్పుడు ఎలా తయారయ్యింది అనేది తండ్రి చెప్తున్నారు. కల్పకల్పము సంగమంలో వచ్చి మిమ్మలను బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాల్లోకి తీసుకువస్తాను. ఇది భగవంతుని ఫ్యామిలీ. అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు, కానీ తండ్రిని తెలుసుకోని కారణాన
అనాథలైపోయారు. అందువలన ఘోర అంధకారాన్ని ప్రకాశవంతంగా చేయడానికి తండ్రి వచ్చారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. మీరు చదువుకుంటున్నారు, దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు, శివ జయంతిని జరుపుకుంటారు. శివ జయంతి తర్వాత ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. తప్పకుండా దైవీ రాజ్య జయంతి జరిగి ఉండాలి కదా. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ను స్థాపన చేయటానికి హెవెన్లో అయితే రారు. నేను హెల్ అంటే నరకము మరియు హెవెన్ అంటే స్వర్గం మధ్యలో సంగమంలో వస్తానని చెప్తారు. శివరాత్రి అని అంటారు కదా, కనుక నేను రాత్రిలో వస్తాను. ఇది పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. మనస వాచ కర్మణ ఎవరు సర్వీస్లో తత్పరులై ఉంటారో వారు హృదయంపై అధిరోహిస్తారు. ఎంతెంత సర్వీస్ చేస్తారో అంత హృదయాన్ని అధిరోహిస్తారు. కొందరు ఆల్రౌండ్ వర్కర్స్ ఉంటారు, అన్ని పనులు నేర్చుకోవాలి. భోజనం వండటము, రోటీ తయారు చేయడము, గిన్నెలు శుభ్రం చేయటము, ఇది కూడా సర్వీస్ కదా. తండ్రి స్మృతి ఫస్ట్. వారి స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక్కడి వారసత్వం లభించి ఉంది. అక్కడ సర్వగుణ సంపన్నంగా ఉంటారు. యథా రాజారాణి తథా ప్రజ. దుఃఖపు విషయం ఉండదు. ఈ సమయంలో అందరూ నరకవాసులే. అందరిది దిగజారే కళ, మళ్ళీ ఇప్పుడు ఎక్కే కళ ఉంటుంది. తండ్రి అందరినీ దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్తారు. అందువలన తండ్రిని లిబరేటర్ అని అంటారు. ఇక్కడ మేము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము, యోగ్యులుగా తయారవుతున్నామని మీకు నష ఉంటుంది. ఇతరులను రాజ్య పదవి పొందే యోగ్యులుగా తయారు చేసేవారినే యోగ్యులని అంటారు. చదువుకునేవారు చాలామంది వస్తారని కూడా బాబా అర్థం చేయించారు. అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు, కొద్దిగా చదువుకునేవారు ఆలస్యంగా వస్తారు, కనుక జన్మలు కూడా తక్కువ తీసుకుంటారు కదా. కొందరు 80, కొందరు 82, కొందరు త్వరగా వస్తారు, కొందరు వెనక్కు వస్తారు. ఆధారమంతా ఇలా చదువుపై ఉంటుంది. సాధారణ ప్రజలు వెనుక వస్తారు. వారికి 84 జన్మలు ఉండవు, వెనుక వస్తూ ఉంటారు. పూర్తిగా లాస్ట్లో ఉండేవారు త్రేతా అంతిమంలో వచ్చి జన్మ తీసుకుంటారు. తర్వాత వామ మార్గంలోకి వెళ్తారు. దిగజారటం మొదలైపోతుంది. భారతవాసులు ఎలా 84 జన్మలు తీసుకున్నారో తెలిపించేదే ఈ మెట్ల చిత్రము. ఈ సృష్టి చక్రం డ్రామా రూపంలో ఉంది. పావనంగా ఉన్నవారే ఇప్పుడు పతితంగా తయారయ్యారు. తర్వాత మళ్ళీ పావన దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చినప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. అందువలన దీనిని ఆస్పీషియస్ అంటే చాలా కళ్యాణకారి యుగము అని అంటారు. బలిహారి అంతా తండ్రిదే అంటే గొప్పతనం అంతా తండ్రిదే. వారందరి కళ్యాణాన్ని చేస్తారు. సత్యుగంలో అందరి కళ్యాణం ఉండేది, ఏ దుఃఖము లేదు. మనము ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ వారమని అర్థం చేయించాల్సి వచ్చింది. ఈశ్వరుడు అందరికీ తండ్రి. ఇక్కడే మీరు మాత పిత అంటూ పాడతారు, అక్కడ కేవలం ఫాదర్ అని అంటారు. వేరే ధర్మాల వారు కేవలం భగవంతుడిని ఫాదర్ అని అంటారు, తండ్రి అని అంటారు. ఇక్కడ మాత పిత, ఇంకా స్వామి, సద్గురు, ఫ్రెండ్, కంపానియన్, రకరకాలుగా బాబాని పిలిచడం జరిగింది కదా భక్తిలో కూడా. ఇక్కడ పిల్లలైన మీకు తల్లి తండ్రి లభిస్తారు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఫాదర్ క్రియేటర్ అయినప్పుడు మదర్ కూడా ఉంటుంది, లేకపోతే రచన ఎలా జరుగుతుంది? హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎలా హెవెన్ను స్థాపన చేస్తారో భారతవాసులకు తెలియదు, విదేశీయులకు తెలియదు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం తప్పక సంగమయుగంలోనే జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క నన్నే స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ పరంపిత పరమాత్మను స్మృతి చేయాల్సి ఉంటుంది. పరమాత్మ తండ్రి ఇక్కడే వస్తారు. ఆత్మలో పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు. సుందర మేళ ఎక్కడ జరిగింది? సుందర మేళ తప్పకుండా ఇక్కడే జరుగుతుంది. ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్, సుందర్ మేళా హువా జబ్ సద్గురు మిలా దలాల్ అని అంటారు కదా. దీనిని కళ్యాణకారి
సుందర మేళ అని అంటారు. జీవన్ముక్తి వారసత్వం అందరికీ ఇస్తారు. జీవన బంధనం నుండి విడుదలైపోతారు. శాంతి ధామానికి అందరూ వెళ్తారు. తర్వాత వచ్చేటప్పుడు సతోప్రధానంగా ఉంటారు. ధర్మ స్థాపనార్థం వస్తారు. కింద ఎప్పుడైతే వారి జనసంఖ్య పెరుగుతుందో అప్పుడు రాజ్యం కోసం పురుషార్థం చెయ్యాలి. అప్పటి వరకు ఏ పోట్లాట్లు మొదలైనవి ఉండవు. సతోప్రధానం నుండి రజోలోకి వస్తే యుద్ధాలు, పోట్లాట్లు ప్రారంభిస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖము. ఇప్పుడు దుర్గతిని పొందారు. ఈ కలియుగ ప్రపంచం వినాశనం తర్వాత సత్యుగ ప్రపంచ స్థాపన అవ్వాల్సి ఉంటుంది. విష్ణుపురి స్థాపన బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. ఎలాంటి పురుషార్థం చేస్తారో దాని అనుసారం విష్ణుపురిలోకి వచ్చి ప్రాలబ్ధం పొందుతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి మంచి విషయాలు. ఈ సమయంలో మేము ఈశ్వరుని నుండి భవిష్య 21 జన్మల వారసత్వం పొందుతున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి. ఎంతగానో పురుషార్థం చేసి తమను యాక్యురేట్గా చేసుకుంటారు. మీరు యాక్యురేట్గా తయారవ్వాలి. గడియారాలు కూడా లీవర్ గడియారాలు, సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా. లీవర్ గడియారాలు చాలా యాక్యురేట్గా ఉంటాయి. పిల్లల్లో కూడా కొందరు యాక్యురేట్గా తయారవుతారు, కొందరు ఇన్యాక్యురేట్గా తయారైతే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేసి యాక్యురేట్గా తయారవ్వాలి. ఇప్పుడు అందరూ యాక్యురేట్గా నడవరు, అంటే ఖచ్చితంగా నడవట్లేదు. పురుషార్థం చేయించేవారు ఒక్క తండ్రి. అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థంలో లోటు ఉంది. అందువలన తక్కువ పదవి పొందుతారు. శ్రీమతాన్ని అనుసరించని కారణంగా, ఆసురీ గుణాలను వదలని కారణంగా, యోగంలో ఉండని కారణంగా ఇవన్నీ జరుగుతాయి. యాక్యురేట్గా ఎందుకు అవ్వరు? శ్రీమతాన్ని అనుసరించని కారణంగా, ఆసురీ గుణాలను వదలని కారణంగా, యోగంలో ఉండని కారణంగా పదవి తక్కువ పొందుతారు, పురుషార్థము చేయలేరు, ఇంకా యాక్యురేట్గా కూడా అవ్వరు. యోగంలో లేకపోతే పండితుని మాదిరిగా ఉంటారు. యోగం తక్కువగా ఉంటుంది కనుక శివబాబా వైపు ప్రేమ ఉండదు. ధారణ కూడా తక్కువగా ఉంటుంది, ఆ సంతోషం ఉండదు. ముఖం కూడా నిర్జీవంగా ఉన్నట్లుగా ఉంటుంది. మీ ఫీచర్స్ ఎల్లప్పుడూ దేవతల వలె హర్షితంగా ఉండాలి. తండ్రి మీకు ఎంత వారసత్వం ఇస్తారు? ఎవరైనా పేద పిల్లవాడు షావుకార్ వద్దకు వెళ్తే అతనికి ఎంత సంతోషం ఉంటుంది. మీరు చాలా పేదలుగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి అడాప్ట్ చేసుకున్నారు. మేము ఈశ్వరీయ సాంప్రదాయాలుగా అయ్యామని సంతోషం కలగాలి. కానీ అదృష్టంలో లేకపోతే ఏం చేయగలరు? పదవీ భ్రష్టులైపోతారు, పట్టపురాణిగా అవ్వరు. తండ్రి వచ్చేది పట్టపురాణిగా చేయడానికి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురు శివబాబా పిల్లలని, భారతదేశాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తారని పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. శంకరుని ద్వారా పాత ప్రపంచం వినాశనమవుతుంది. భారతదేశంలోనే కొంతమంది మిగిలిపోతారు. ప్రళయం అయితే జరగదు, కానీ ప్రళయం జరిగినట్లుగా చాలామంది సమాప్తమైపోతారు. రాత్రికి పగలుకున్నంత తేడా వస్తుంది. వారందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఇది కేవలం పతిత పావనుడైన తండ్రి పని. తండ్రి చెప్తున్నారు, దేహి అభిమానిగా అవ్వండి, లేకపోతే పాత సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటారు. వదిలేశారు కూడా, అయినా బుద్ధి వెళ్తూ ఉంటుంది. నిర్మోహులుగా అవ్వలేదు. దీనినే వ్యభిచారి స్మృతి అని అంటారు. సద్గతి పొందలేరు, ఎందుకంటే దుర్గతిలో ఉన్నవారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాప్దాదా హృదయంపై అధిరోహించడానికి మనస వాచ కర్మణ సేవ చేయాలి. యాక్యురేట్గా, ఆల్రౌండర్గా తయారవ్వాలి. 2, ఏ పాత సంబంధము గుర్తు రానంత దేహి అభిమానిగా తయారవ్వాలి.
పరస్పరం చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీరుగా అవ్వరాదు. ఈరోజు వరదానము మహాన్ సో నిర్మాణ్ భవ. విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తమ వేలును ఇచ్చే, వేలు అంటే సహయోగాన్ని ఇచ్చే మహాన్ సో నిర్మాణ్ భవ. విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తమ సహయోగాన్నిచ్చే మహాన్ సో నిర్మాణ్ భవ. ఏదైనా స్థూల వస్తువును లేక పదార్థాన్ని తయారు చేయనప్పుడు అందులో అన్ని వస్తువులను వేస్తారు. ఏదైనా సాధారణ తీపి లేక ఉప్పు తక్కువైనా ఎంత ఫస్ట్ క్లాస్ పదార్థమైనా తినడానికి యోగ్యంగా తయారవ్వదో, అలాగే విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతి ఒక్క రత్నము అవసరం. అందరి వేలు అంటే సహయోగం కావాలి. అందరూ తమ తమ రీతుల ద్వారా చాలా చాలా అవసరము. ప్రతి ఒక్కరి వేలు, ప్రతి ఒక్కరి సహయోగం అవసరము. అందరూ శ్రేష్ఠ మహారథులే. అందువలన తమ కార్యం యొక్క శ్రేష్టతను, గొప్ప విలువను తెలుసుకోండి. అందరూ మహానాత్మలే, కానీ ఎంత మహాన్గా ఉన్నారో అంత నిర్మాణంగా కూడా తయారవ్వండి. స్లోగన్: మీ నేచర్ను అంటే స్వభావాన్ని సరళంగా చేసుకుంటే కార్యాలన్నీ సులభమైపోతాయి. మీ నేచర్ను సరళంగా చేసుకుంటే కార్యాలన్నీ సులభమైపోతాయి. అచ్చా, అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. జీవితంలో ఉంటూ సమయం నాజూగ్గా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలము డబల్ దూషితంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం కూడా ముక్తంగా ఉండాలి. జీవితంలో ఉంటున్న ఈ సర్వ రకరకాల బంధనాల నుండి ముక్తంగా ఉండాలి. ఒక్క సూక్ష్మ బంధనం కూడా ఉండరాదు. ఇలా ప్రతి బ్రాహ్మణ పుత్రుడు బంధనముక్తంగా, జీవనముక్తంగా తయారవ్వాలి. సంగమ యుగంలోనే ఈ జీవన్ముక్త స్థితి యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేయాలి. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థము. ఈ మాసానికంతా కూడా ఒకే స్వమానమే ఇవ్వటం జరిగింది, కానీ దాంట్లో రకరకాల యోగాభ్యాసాలు, ధారణలు ఉన్నాయి. సో ఈరోజు మళ్ళీ అదే స్వమానాన్ని తీసుకుందాము. ఏం విన్నాం నిన్న? మే బ్రహ్మా బాప్ సమాన్ సర్వ బంధనోన్సే ముక్త జీవన్ముక్త ఆత్మహం. నేను సర్వ బంధనాల నుండి ముక్తులుగా జీవన్ముక్త ఆత్మను. బ్రహ్మాబాబా సమానంగా నేను సర్వ బంధనాలతో ముక్తిగా జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము: మే ఆత్మ ఇస్ ब्राह्मण जीवन में सर्व प्रभाव और बंधनों से मुक्त ब्रह्मा बाप समान जीवन मुक्त పరమానంద की అనుభూతి कर रही हूँ. ఏం అభ్యాసం చేయాలి? నేను ఆత్మను ఈ బ్రాహ్మణ జీవితంలో అన్ని రకాలైనటువంటి ప్రభావాలు మరియు బంధనాలకు అతీతంగా బ్రహ్మా బాబా సమానంగా జీవనముక్తంగా పరమానందం యొక్క అనుభూతిని చేస్తున్నాను. ఏం అభ్యాసం చేయాలి? మరొకసారి, నేను ఆత్మను ఈ బ్రాహ్మణ జీవితంలో సర్వ ప్రభావాలు మరియు బంధనాల నుండి ముక్తంగా, అతీతంగా బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్త పరమానందం యొక్క అనుభూతిని చేస్తున్నాను. పరమానంద స్థితి యొక్క అనుభూతిని చేస్తున్నాను. ఈరోజు ధారణ: జీవన్ మే रहते हर परिस्थिति में सूक्ष्म बंधनों से मुक्त रहने का अनुभव करना. జీవితంలో ఉంటూ ప్రతి పరిస్థితిలో కూడా సూక్ష్మ బంధనాల నుండి ముక్తులుగా అనుభవం చేయాలి. జీవితంలో ఉంటూ ప్రతి పరిస్థితిలో సూక్ష్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేటువంటి అనుభవాన్ని చేయాలి. ఇదే రోజంతా స్వమానము, యోగాభ్యాసము, ధారణని పూర్తి రోజు పాటిద్దాం. అచ్చా, ఓం శాంతి.